అందరికీ నమస్కారం. కేఎస్ఆర్ డేటా విజన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ యొక్క ఇంపార్టెంట్ ఫీచర్ గురించి తెలుసుకోబోతున్నాము. సో ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే ఈరోజు మనం నేర్చుకోబోతున్న టాపిక్ ఏంటి అంటే వర్క్ లోడ్స్ రికవరీ ఇన్ ఫ్యాబ్రిక్. అంటే మీరు యూజువల్గా ఫ్యాబ్రిక్ వర్క్ స్పేస్లో సపోజ్ ఏదన్నా వర్క్ లోడ్స్ క్రియేట్ చేసినప్పుడు, సపోజ్ లేక్ హౌస్లో నా రా డేటా అనేది అజూర్ బ్లాబ్ స్టోరేజ్లో ఉంది. అక్కడి నుంచి నేను తీసుకురావాలి. దానికి ఏం చేస్తారు, మీరు ఇక్కడ లేక్ హౌస్ అనేది క్రియేట్ చేస్తారు. అదేవిధంగా ఆ డేటాని క్లీన్ చేసి ప్రాసెస్ చేయడానికి మనము పైప్ లైన్ అనే వర్క్ లోడ్ అనేది క్రియేట్ చేస్తాము. దాని తర్వాత ఆ డేటాని ప్రాసెస్ చేయడానికి కొన్ని సందర్భాల్లో మనం నోట్బుక్ యూజ్ చేస్తాము, డెడికేటెడ్ ఎస్క్యూఎల్ డేటాబేస్ క్రియేట్ చేస్తాము. సపోజ్ మీ డేటా కనుక మన జీసీపీలో కానీ ఏడబ్ల్యూఎస్లో కానీ ఉంటే మిర్రర్ డేటాబేస్ అనేది యూజ్ చేస్తాం. ఫైనల్గా డేటా అనేది మనం వేర్ హౌస్కి పుష్ చేస్తాము. సో అక్కడి నుంచి మనం డౌన్ స్ట్రీమ్కి పాస్ చేస్తాం. ఈ సందర్భంలో ఎప్పుడన్నా బై డిఫాల్ట్ లేదా సడన్లీ బై మిస్టేక్ ఏదన్నా వర్క్ లోడ్ అంటే ఏంటి, ఇవి ఫర్ ఎగ్జాంపుల్. సో ఈ వర్క్ లోడ్ బై మిస్టేక్ మీరు ఏదన్నా సెట్టింగ్స్ క్లిక్ చేసేటప్పుడు డిలీట్ అయితే ఏంటి పరిస్థితి, డిలీట్ అయితే ఏంటి, ఇంతకుముందు మనకేంటంటే వాటిని రికవరీ చేసుకోవడానికి ఏ ఆప్షను లేదు మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్లో. బట్ రీసెంట్గా వచ్చిన కొత్త అప్డేట్లో ఏంటంటే వాళ్ళు ఒక రీసైకిల్ బిన్ అనేది ప్రొవైడ్ చేశారు. అంటే ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ షేర్ పాయింట్ ఉంది, షేర్ పాయింట్లో మీరు ఏదన్నా ఎక్సెల్ ఫైల్ కానీ లేదా వర్డ్ ఫైల్ కానీ డిలీట్ చేసినప్పుడు షేర్ పాయింట్ రీసైకిల్ బిన్లోకి వెళ్తుంది. అలాగే ఫర్ ద ఫస్ట్ టైం మొదటిసారి వాళ్ళు రీసైకిల్ బిన్ అనేది మనకి ప్రొవైడ్ చేశారు ఫ్యాబ్రిక్ వర్క్ స్పేస్లో. సో బై సపోజ్ యాక్సిడెంటల్గా డిలీట్ అయినా కానీ అది రీసైకిల్ బిన్లోకి వెళ్తుంది. అక్కడి నుంచి మనం రికవరీ చేసుకోవచ్చు. సో ఇప్పుడు అది ఎలాగా ఏంటి ఇప్పుడు మనం చూద్దాము. ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే ఇది డెమో కేఎస్ఆర్ వర్క్ స్పేసు. ఇక్కడ మీరు చూడండి, మనకి సిమెంటిక్ మోడలు, లేక్ హౌసు, మిర్రర్ డేటాబేసు, నోట్బుక్, పైప్ లైను, సీక్వెల్ డేటాబేసు, వేర్ హౌసు అంటే 1 2 3 4 5 6 7 ఐటమ్స్ ఉన్నాయి. ఓకే, 7 ఐటమ్స్ ఉన్నాయి. ఇక్కడ చూసినట్లయితే మీరు మనకి రీసైకిల్ బిన్ ఉంది, చూడండి రీసైకిల్ బిన్ ఉంది. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే టెస్ట్ వేర్ హౌస్ దీని ఈ 3 డాట్స్లోకి వెళ్ళేసి ఇక్కడికి వెళ్ళేసి ఇక్కడ చూడండి డిలీట్ ఆప్షన్ ఉంది, ఇక్కడ డిలీట్ నొక్కగానే ఆర్ యూ షూర్ యూ వాంట్ టు డిలీట్ టెస్ట్, ఇట్ విల్ బి మూవ్ టు ద రీసైకిల్ బిన్కి మూవ్ అవుతుంది. యూ కెన్ చెక్ రిటెన్షన్ పీరియడ్ అండ్ రీస్టోర్ ఇట్ లేటర్. సో నేను ఇక్కడ డిలీట్ చేశాను. ఓకే, ఇక్కడ చూడండి యూ కెన్ రీస్టోర్ ఐటమ్ ఫ్రమ్ ద రీసైకిల్ బిన్, గో టు అంటే ఇది ఇప్పుడు పర్మనెంట్గా డిలీట్ అవ్వాలి. ఇక్కడ రీసైకిల్ బిన్లోకి వెళ్ళి ఇక్కడ ఉంది సేమ్ మన మామూలుగా మన ల్యాప్టాప్లో కూడా ఏదైతే ఐటమ్స్ డిలీట్ చేస్తే ఫస్ట్ అవి రీసైకిల్ బిన్లోకి ఎలా వెళ్తాయి, ఇక్కడ కూడా అలా వెళ్తున్నాయి. ఓకే, నేను ఇప్పుడు ఇది లేక్ హౌస్ డిలీట్ చేద్దాం, లేక్ హౌస్ లేదా పైప్ లైన్. సో ఇక్కడ 3 డాట్స్లోకి వెళ్ళేసి ఇక్కడ డిలీట్ క్లిక్ చేసాం. సేమ్ అదే మనకి ఒక వార్నింగ్ లాంటి మెసేజ్ వస్తుంది. ఓకే డిలీట్. ఓకే, ఇక్కడ పైప్ లైన్ 1 కూడా డిలీట్ అయింది. సో ఓకే, అలాగే నేను ఇప్పుడు నోట్బుక్ కూడా డిలీట్ చేద్దాము అనుకుంటున్నాను. ఓకే, ఇక్కడికి వెళ్ళేసి దీన్ని డిలీట్ చేసేసాను. సో ఇది కూడా డిలీట్ అయింది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ రీసైకిల్ బిన్లోకి వెళ్దాం. ఓకే, ఈ రీసైకిల్ బిన్లో క్లిక్ చేస్తే చూడండి ఇప్పుడు ఏ అయితే మనం డిలీట్ చేసామో ఆ డిలీట్ ఎప్పుడు చేసామో ఎక్స్పైర్స్ రిటెన్షన్ పీరియడ్ అనేది 7 డేసే. అంటే 7 డేస్లో మాత్రమే దీన్ని రికవరీ చేసుకోవాలి. 7 డేస్ దాటితే ఇది ఇక్కడ కూడా ఉండదు, పర్మనెంట్గా డిలీట్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇది ఈ 3 ఐటమ్స్ సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత డిలీట్ పర్మనెంట్లీ, రీస్టోర్ 2 ఆప్షన్స్ ఉన్నాయి. అంటే మనం పర్మనెంట్గా డిలీట్ చేయాలనుకుంటే పర్మనెంట్గా డిలీట్ చేయొచ్చు లేదా రీస్టోర్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను దీన్ని రీస్టోర్ చేసేస్తాను. చూడండి ఇక్కడ రీస్టోరింగ్ అనేది చూద్దాం, ఐటమ్ రీస్టోర్డ్. ఓకే, అదేవిధంగా వేర్ హౌస్ కూడా రీస్టోర్ చేయాలి, రీస్టోర్. అదేవిధంగా నోట్బుక్ కూడా రీస్టోర్ చేయాలి, రీస్టోర్. ఓకే, రీస్టోర్ చేసేసాం. ఇది ఎక్కడికి రీస్టోర్ అవుతుంది, మీరు ఏదైతే వర్క్ స్పేస్ నుంచి రిమూవ్ చేస్తారో ఆ వర్క్ స్పేస్కి, ఎందుకంటే ఆ కరస్పాండింగ్ రీసైకిల్ బిన్ కూడా అదే వర్క్ స్పేస్లో ఉంది. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాము, ఇప్పుడు లేక్ హౌస్ డిలీట్ చేద్దాం. ఓకే, ఈ 3 డాట్స్లోకి వెళ్ళేసి దీన్ని డిలీట్ చేసేద్దాం. ఓకే, లేక్ హౌస్లోకి వెళ్ళేసి డిలీట్ చేసేద్దాం.
దాని తర్వాత మిర్రర్ డేటాబేస్, దీన్ని కూడా డిలీట్ చేసేసాము. ఓకే, దాని తర్వాత ఇప్పుడు సిమాంటిక్ మోడల్కి వద్దాం. ఇప్పుడు సిమాంటిక్ మోడల్ ఈ 3 డాట్స్లోకి వెళ్ళేసి ఇక్కడ డిలీట్ క్లిక్ చేసాను. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఆర్ యూ షూర్ వాంట్ టు పర్మనెంట్లీ డిలీట్ దిస్ బైక్ సిమాంటిక్ మోడల్ అంటే మీరు ఖచ్చితంగా పర్మనెంట్లీగా, ఎందుకంటే ఇంతకుముందు మీరు గమనించినట్లయితే నోట్బుక్ 3 డాట్స్లోకి వెళ్ళి మనం ఇక్కడ డిలీట్ చేసినప్పుడు ఆ వార్నింగ్ రాలేదు, ఇక్కడ వేరే వార్నింగ్ వస్తుంది, గమనించండి. అదే నేను ఇక్కడ సిమాంటిక్ మోడల్లోకి వెళ్ళి ఇక్కడ డిలీట్ చేసినట్లయితే వేరే వార్నింగ్. అంటే ఇది కానీ మనం డిలీట్ చేసామా, ఇది మీరు రికవరీ చేసుకోలేరు, ఇది మీరు రికవరీ చేసుకోలేరు. ఓకే, ఇప్పుడు ఏమేమి డిలీట్ చేసామో మళ్ళీ ఇంకొకసారి వెళ్ళి మనం రీస్టోర్ చేద్దాం. ఓకే, లేక్ హౌస్ రీస్టోర్. ఓకే, రీస్టోర్ అవుతుంది, ఇక్కడ మనకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళేసి రీస్టోర్. ఓకే, ఇప్పుడు మీకు క్వశ్చన్ రావచ్చు, ఎందుకు సిమాంటిక్ మోడల్కి అవట్లేదు, ఎందుకు మిగిలిన ఐటమ్స్కి అవుతున్నాయి. అది ఎందుకు తెలుసుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రీసైకిల్ బిన్ ఆప్షన్ ఎలా ఎనేబుల్ చేసుకోవాలో నేను ఒకసారి మీకు చూపిస్తాను. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసుకోవాలంటే మీకు అడ్మిన్ అయి ఉండాలి, ఆ రెస్పెక్టివ్ టెనెంట్లో మీరు ఫ్యాబ్రిక్ అడ్మిన్ అయి ఉండాలి. ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళేసి ఇక్కడ అడ్మిన్ పోర్టల్లోకి వెళ్ళండి. అడ్మిన్ పోర్టల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ రికవరీ అని టైప్ చేయండి. రికవరీ అని టైప్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ మనకు ఒక ఆప్షన్ వచ్చేసింది, ఇది అడ్మిన్ పోర్టల్. సో ఇక్కడ వన్స్ ఐటమ్ రికవరీ ఈజ్ ఎనేబుల్డ్, డిలీట్ ఐటమ్స్ ఆర్ రిటైన్డ్ ఫర్ ఏ మినిమం ఆఫ్ 7 days, యూ కెన్ స్పెసిఫై లాంగర్ రిటెన్షన్ పీరియడ్ ఆఫ్ మ్యాక్సిమం 90 days. అంటే మినిమం 7 days, మ్యాక్సిమం 90 days, మినిమం 7 days, మ్యాక్సిమం 90 days. ఎండ్ ఆఫ్ ద రిటెన్షన్ పీరియడ్లో పర్మనెంట్గా డిలీట్ అవుతాయి. సో ఇక్కడ మనం కానీ టర్న్ ఆఫ్ చేస్తే అన్ని ఐటమ్స్ ఆ వార్నింగ్ కూడా రాదు, డైరెక్ట్గా పర్మనెంట్గా డిలీట్ అయిపోతాయి. ఇక్కడ టర్న్ ఆన్ చేసి సపోజ్ నాకు ఒక 30 days రిటెన్షన్ కావాలి, 30 days చేంజ్ చేసేసి ఇక్కడ అప్లై క్లిక్ చేస్తే ఇది దిస్ సెట్టింగ్స్ అప్లై టు ఎంటైర్ ఆర్గనైజేషన్. అంటే ఈ టెనెంట్లో ఎంతమంది అయితే యూజర్స్ ఉంటారో అంతమంది యూజర్స్కి ఇది అప్లై అవుతుంది. కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఎందుకు నా ఆప్షన్ ఇది రీసైకిల్ బిన్ ఆప్షన్ రాలేదని మీ ఫ్యాబ్రిక్ అడ్మిన్ని అడగండి ఎనేబుల్ చేయమనేసి. అతను కానీ ఎనేబుల్ చేస్తే మీకు ఆ ఆప్షన్ అనేది చూపిస్తుంది. బట్ ఇలా డిజేబుల్లో ఉంటే ఆప్షన్ అనేది చూపించదు. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ మనం వర్క్ స్పేస్కి వెళదాం. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఈ ఆప్షన్ ఉంది. సో దీనికి ఆప్షన్ ఎందుకు రావట్లేదు, ఇప్పుడు మీరు కనుక గమనించినట్లయితే ఇక్కడ మన మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ అఫీషియల్ డాక్యుమెంటేషన్లో ఈ లింక్ మేము ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము. సో రిటెన్షన్ అండ్ రికవరీ ఇన్ ఫ్యాబ్రిక్. సో ఇక్కడ ఇదేం చెప్తుంది చూడండి, ఫ్యాబ్రిక్ హ్యాజ్ ఎ రిటెన్షన్ అండ్ రికవరీ క్యాపబిలిటీస్ ఎట్ ద బోత్ వర్క్ స్పేస్ అండ్ ఐటమ్ లెవెల్స్. వెన్ యూ డిలీట్ వర్క్ స్పేస్ ఆర్ ఐటమ్స్ దే ఆర్ రిటెన్షన్ పీరియడ్ డ్యూరింగ్ విచ్ యూ కెన్ స్టోర్ దెమ్. ఓకే, వర్క్ స్పేస్కి తర్వాత ఐటమ్ లెవెల్స్కి ఇది అప్లికబుల్ అవుతుంది. ఇక్కడ రిటెన్షన్ ఇక్కడ చూడండి, అప్లైస్ యూజర్ డిలీట్స్ ఆర్ కొలాబరేటివ్ వర్క్ స్పేస్ డిఫాల్ట్ రిటెన్షన్ స్టేట్ ఎనేబుల్డ్. కెన్ అడ్మిన్ డిజేబుల్ ద రిటెన్షన్? నో. ఇక్కడ ఐటమ్ రిటెన్షన్, ఇప్పుడు నేను చూపించింది ఏంది మీకు ఐటమ్ రిటెన్షన్కి అడ్మిన్ డిజేబుల్. ఇప్పుడు నేను మీకు సెట్టింగ్స్ చూపించిన అడ్మిన్ కావాలంటే డిజేబుల్ చేయొచ్చు, ఎనేబుల్ చేయొచ్చు. అదేవిధంగా మ్యాక్సిమం మినిమం రిటెన్షన్, మ్యాక్సిమం రిటెన్షన్ 30 days ఫిక్స్డ్, 30 days ఫిక్స్డ్. మై వర్క్ స్పేస్ రిటెన్షన్ అంటే మై వర్క్ స్పేస్లో ఏమన్నా ఐటమ్స్ ఉంటే అవి ఆటోమేటిక్గా మ్యాక్సిమం మినిమం 30 days అనమాట. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూద్దాం ఏమేమి ఐటమ్స్ సపోర్ట్ చేస్తాయి, ఏమేమి ఐటమ్స్ సపోర్ట్ ఇక్కడ చూడండి, సపోర్టెడ్ ఐటమ్ టైప్స్ ఏపీఐ ఫర్ GraphQL, కాపీ జాబ్, కాస్మోస్ DB, డేటా ఏజెంట్. అలా చూసుకుంటూ పోతే ఇక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఇందులో మీరు గమనించినట్లయితే ఏదైతే మనకి ఈ సిమాంటిక్ మోడల్ ఉందో, ఇక్కడ మనకి సిమాంటిక్ మోడల్ ఉందో, ఈ సిమాంటిక్ మోడల్ ఇక్కడ చూడండి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఇది మెన్షన్ చేశారు. ఆర్ తర్వాత ఎస్, స్పార్క్ జాబ్ డెఫినేషన్ ఉంది, కానీ సిమాంటిక్ మోడల్ అనేది మనకి ఇక్కడ లేదు. అదేవిధంగా మీరు చూడండి పవర్ బిఐ రిపోర్ట్ కూడా లేదు, జస్ట్ రియల్ టైమ్ డాష్ బోర్డ్ ఉంది కానీ పవర్ బిఐ రిపోర్ట్ లేదు. సో ఇక్కడ ఏం చేయాలంటే మనము
ఫస్ట్ మీరు ఇది చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే చెక్ చేయకుండా బ్లైండ్గా వెళ్ళి మాత్రం డిలీట్ చేయొద్దు ఏ ఐటమ్స్. ఎందుకు అంటే మీరు పొరపాటున డిలీట్ చేశారంటే మళ్ళీ దాన్ని రికవరీ చేసుకోవాలి. మేబీ మనం ఫ్యూచర్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ వర్క్ స్పేస్లో ఉన్న ఇక్కడ సపోజ్ న్యూ ఐటమ్ క్లిక్ చేస్తే మనకి ఎన్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి. ఈ ఎన్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అన్ని ఐటమ్స్కి ఫ్యూచర్లో అంటే ఫ్యాబ్రిక్ అనేది ఇంకా స్టిల్ డెవలపింగ్ స్టేజ్లో ఉంది. మనకి వాళ్ళ ఫీచర్ అనేది అన్ని వర్క్లోడ్ ఐటమ్స్కి తీసుకురావచ్చు. సో ఇక్కడ పర్మిషన్స్ ఫర్ ఐటమ్ రికవరీ అండ్ డిలీషన్. సో ఏం పర్మిషన్ ఉండాలి? వ్యూయర్కి ఏం పర్మిషన్ లేదు డిలీట్ చేయడానికి. కాంట్రిబ్యూటర్కి రికవరీ డిలీట్ ఐటమ్, బట్ డిలీట్ చేసిన ఐటమ్ రికవర్ చేయొచ్చు, లేదా బట్ డిలీట్ చేయడానికి మాత్రం ఆప్షన్ లేదు. బట్ వర్క్ స్పేస్ మెంబర్కి రికవరీ డిలీట్ చేయడం లేదు. బట్ అడ్మిన్కి మాత్రమే, ఇక్కడ గమనించండి, అడ్మిన్ మాత్రమే రికవర్ చేయగలడు, అడ్మిన్ మాత్రమే పర్మనెంట్గా డిలీట్ చేయగలడు. బట్ మెంబరు, కాంట్రిబ్యూటర్, వ్యూయరు దీన్ని డిలీట్ లేరు. ఓకే, సో ఈ విధంగా మనం ఫ్యాబ్రిక్ వర్క్ స్పేస్ వర్క్లోడ్స్ అనేవి రిటెన్షన్ చేసుకోవచ్చు. సో ఒక చిన్న క్విక్ రీక్యాప్ ఇస్తాను ఈరోజు మనం ఏం నేర్చుకున్నాం అనేది. ఇది మనం ఏంటంటే ఈరోజు మనం ఫ్యాబ్రిక్ వర్క్లోడ్స్ ఏవైతే ఉన్నాయో పొరపాటున బై మిస్టేక్ యాక్సిడెంట్లీ డిలీట్ అయితే మనకి రీసైకిల్ బిన్ అనే ఆప్షన్ ఇచ్చారు. ఇక్కడ ఈ రీసైకిల్ బిన్ ఎలా ఎనేబుల్ చేసుకోవాలంటే అడ్మిన్ సెట్టింగ్స్లోకి వెళ్ళేసి అక్కడ టర్న్ ఆన్ చేయాలి. దాని తర్వాత వన్స్ డిలీట్ అయినా కానీ మనం కొంచెం రిటెన్షన్ పీరియడ్ పెట్టుకోవచ్చు. 7 to 90 days మధ్యలో పెట్టుకొని ఆ విధంగా మనం వెంటనే మనం రీస్టోర్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇది మనకి స్టిల్ ప్రివ్యూ స్టేజ్లో ఉంది. ఓకేనా, అందుకని ఇక్కడ నేను స్పెషల్గా స్టార్ ప్రివ్యూ అని మెన్షన్ చేసిన. ప్రివ్యూ స్టేజ్లో ఉంది. బట్ బీ కేర్ఫుల్, ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో జాగ్రత్తగా ఉండండి. బట్ మీరు ట్రై చేయాలనుకుంటే డెవలప్మెంట్ లేదా క్యూ ఎన్విరాన్మెంట్లో ట్రై చేయండి. నేను మీరందరూ ఈ వీడియో లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియోని లైక్, షేర్, కామెంట్ చేయవలసిందిగా కోరుతున్నాను. కేఎస్ఆర్ డేటా విజన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరికీ ధన్యవాదములు.